ఎందుకు? పౌర్ణమి చంద్రబింబాన్ని చూసి రాముడు ఒక్కడే ఒకప్పుడు సంతోషించేవాడు. ఆ తర్వాత రాముడికి పౌర్ణమి చంద్రబింబాన్ని చూసి సంతోషించాలంటే సీతమ్మతో కలిసి చూస్తేనే సంతోషం తప్ప సీతమ్మ పక్కన లేకుండా పౌర్ణమి చంద్రబింబాన్ని చూసినా రాముడికి సంతోషం లేదు. అది దాంపత్యం. కాబట్టి రామస్తు సీతాయాసార్థం విజహార బహూనృతూన్ మనస్వీ తద్గతస్తస్య నిత్యం హృది సమర్పిత. ఆయన మనసులో సీతమ్మ వినా వేరొక తెలియదు. సీతమ్మ తస్యాస్య భర్తాద్విగుణం హృదయే పరివర్తతే అంతర్జాతిమపి వ్యక్తమాఖ్యాతి హృదయం హృదా. వివాహంలో ప్రారంభమైన అనుబంధం చిట్ట చివరకు అలా పండిపోవాలి. ఎలా? మొట్టమొదట్లో ఏమోయ్ ఉత్తరీయం ఎక్కడ పెట్టాను అని అడిగేవాడు రాముడు. ఆవిడ కూడా వచ్చి ఉత్తరీయమా, పంచి ఎక్కడ తీశారు, పంచి ఎక్కడ కట్టుకున్నారు అని అటు ఇటు ఇదో తలుపు మీద వేశారండి అని తీసి ఇచ్చేది. రాముడికి 80 ఏళ్ళు వచ్చాయి. 80 ఏళ్ళు వచ్చిన తర్వాత ఉదాహరణకి చెప్తున్నా, రాముడు పంచె కట్టుకుంటున్నాడు. అలవాటేగా, ఎప్పుడూ అలవాటు అంతే. పంచెలో ఉత్తరీయం తీసి తలుపు మీద వేసి వెతుక్కుంటాడు. సీత అన్నాడు, ఉత్తరీయం తలుపు మీద ఉంది అంది. అడిగాడా? 6 అయిన తర్వాత సీత అని అలా అరిచాడు అంటే ఉత్తరీయం తలుపు మీద వేసి ఉత్తరీయం కనపడక వెతుక్కుంటాడు. అది అలవాటు. ఇక ప్రవచన సమయం అయింది కాబట్టి ఉత్తరీయం తలుపు మీద ఉంది అంది. అంటే ఇప్పుడు ఆయన అడగక్కర్లేదు, అడగకుండా చెప్తుంది. వంటింట్లో ఉంది. ఆ తర్వాత ఇద్దరూ కూర్చున్నారు. ఆమె మాట్లాడరు, ఆయన మాట్లాడరు. ఆమె ఒక పని చేస్తుంది, ఆయన గ్రహిస్తాడు అంటాడు. ఆమె పట్టుకుంటుంది అంతే. అంటే అంతర్జాతిమపవ్యక్తమాఖ్యాతి హృదయం హృదా. నోటితో మాట్లాడుకోరు, హృదయాలతో మాట్లాడుకుంటారు. అందుకే రామపట్టాభిషేకంలో ఇది పూర్ణమైంది. అందరికీ అన్నీ ఇచ్చేశారు. స్వామి హనుమకి కూడా తెల్లటి వస్త్రాల జత ఇచ్చారు. అందరికీ అన్నీ ఇచ్చేశాక సీతమ్మ మెళ్ళలోంచి హారం తీసి పట్టుకుంది. రాముడు చూశాడు. అదేమిటి అందరికీ అన్నీ ఇచ్చేశాంగా మళ్ళీ మెళ్ళో హారం తీసా, ఎవరన్నా మర్చిపోయామా అని అడిగాడు అనుకోండి. అస్యాదేవ్యా మనస్తిస్మిన్ తస్యాస్యాం ప్రతిష్ఠితం తేనీయం సచి ధర్మాత్మ ముహూర్తం అభిజీవతి. రాముడి మనసు సీతమ్మ దగ్గర, సీతమ్మ మనసు రాముడి దగ్గర ఉంటుందనడానికి ఉదాహరణ ఇది. ఆయన అన్నాడు, ప్రదేహి సుభగేహారం యస్య తుష్టాసి భామిని పౌరుషం విక్రమో బుద్ధిర్యస్మిన్ నేతాని సంశయ అన్నాడు. సీత, హారం ఎవరి కోసం తీసి పట్టుకున్నావో నాకు తెలుసు. ఎవరి యందు పౌరుషమున్నదో, ఎవరి యందు బుద్ధి ఉన్నదో, ఎవరు నవవ్యాకరణ పండితుడో, ఎవడు సేవా దురంధరుడో, ఎవడు నిరహంకారో, ఎవడు అపారమైనటువంటి పరాక్రమోపేతుడో అటువంటి వాడికి ఇవ్వచ్చు. ఎవరు? అక్కడే కూర్చున్నారు హనుమ. ఆవిడ చెప్పిందా? అంతర్జాతిమపి వ్యక్తమాఖ్యాతి హృదయం హృదా. హృదయములు మాట్లాడుకుంటారు. ఇంకా తర్వాత వాళ్ళు ఒకరితో ఒకరు నోరు విప్పి మాట్లాడుకోరు. ఆమె మనసు ఆయన, ఆయన మనసు ఆమె. అది దాంపత్యం అంటే. రెండుగా మొదలై ఒకటిగా పూర్తయిపోతుంది. ఆ స్థాయికి వెళ్ళిపోవడానికి కావలసిన ప్రాతిపదికని అందిస్తారు సంస్కృతిని వివాహంలో. ఆ సంస్కృతి లేదనుకోండి, ఆ చెట్టు పండదు. చెట్టు పైన కనపడుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది, పిందెలేస్తుంది, పువ్వులేస్తుంది, కాయలేస్తుంది, పళ్ళు పండుతుంది. అబ్బా ఎంత బాగుందో చెట్టు అంటారు. పైనున్న చెట్టు పెరుగుతుంది, కానీ చెట్టు పెరగడానికి కారణమేది. కింద వేరు కటిక చీకట్లో వెతుక్కుంటూ నీళ్లను వెడుతూ ఉంటుంది. పెద్ద రాయి అడ్డొచ్చింది, యుద్ధం చేయదు, పక్క నుంచి వెళ్ళిపోతుంది. గాజు పెంకు అడ్డొచ్చింది, తెగిపోతానని గాజు పెంకు పక్క నుంచి వెళ్ళిపోతుంది. కటిక చీకట్లో వెతుకుతూ చమాయింపు పట్టుకుని ఎక్కడో నీటి పడియ తగిలే వరకు వెడుతుంది. వెళ్ళి నీటి పడియలో వేర్లు పెట్టి నీళ్లు లాగి పైనున్న చెట్టుకు అందిస్తుంది. సత్కారాలు గౌరవాలు దానికి, చీకట్లో నీళ్లు తోడిపోయడం నాకు అని ఇప్పుడు అందం. చీకట్లో ఉండి వేరందించిన నీళ్ల చేత చెట్టు శోభించినట్టే వివాహకాలమునందు వేసినటువంటి సంస్కార బీజము వేర్లై, పెద్ద వేరై, పిల్లవేర్లై పెరుగుతుంటే పైన మహావృక్షమై వివాహ సంస్కృతి శోభిల్లుతుంది. ఆ దంపతుల్ని చూస్తే ఎంత ఆనందమో కలుగుతుంది. వేరొక నవదంపతులకు ఆశీర్వచనం చేసేటప్పుడు అదిగో వాళ్ళల్లా బ్రతకండ్రా, వాళ్ళురా దంపతులంటే అని వాళ్ళని ఉదాహరణగా చూపిస్తారు. నేను ఇవాళ వివాహ సంస్కృతి, వివాహ వైశిష్ట్యము చెప్తున్నప్పుడు ఈ 3 రోజులలో ఎన్ని మాటలు సీతారాముల పేరెత్తాను,
ఎన్ని మాటలు పార్వతీ పరమేశ్వరులను ఉటంకించాడు అంటే దంపతులుగా బ్రతకడం ఎలాగో మనకి నేర్పారు కనుక భగవంతుడే దంపతుడుగా ఎలా బ్రతకాలో మనకి చూపించాడు. కాబట్టి అథవా నేను ప్రతిపాదించిన విషయం ఏమి అంటే వివాహం అనేటటువంటిది ఎంత గొప్పది అంటే భార్య యందు ఏ లోపమున్నదో అదే భర్త ప్రేమకు కారణమవ్వాలి. భర్త యందు ఏ లోపమున్నదో అది భార్య ప్రేమించడానికి కారణం కావాలి. నా కొడుకున్నాడు అనుకోండి, వాచాలత్వం ఉందనుకోండి, వెళ్ళి ఏవేవో మాట్లాడతాడు, లేనిపోని ఇబ్బంది, అక్కర్లేని విషయాలన్నీ చెప్పేస్తాడు, వెళ్ళి ఇంట్లో విషయాలన్నీ చెప్పేస్తాడు. అందుకని వాడిని కూర్చోబెట్టి అన్నీ కనుక్కుంటారు. ఉదాహరణకి చెప్తున్నాను, నిజమనుకునేది. అలాగే ఎక్కడికైనా వెడితే జింహచాపల్యం ఇలా తింటే దృష్టి దోషం కలుగుతుందేమో, కనురాపు కలుగుతుందేమో అని కూడా చూసుకోడు. ఇంట్లో ఎప్పుడు కూర పచ్చడి పెట్టనట్టు పడి తినేయడం అలవాటు అయిపోయింది అనుకోండి. ఉదాహరణకి చెప్తున్నా, నిజంగా వాడు అలాంటి వాడు కాడు. నేను ఏం చెప్తాను వాడిని తీసుకెళ్ళేటప్పుడు, రే అక్కడికి వెళ్ళినప్పుడు నాన్న అలా తినకమ్మా, కనురాపు కలుగుతుంది నాన్న, జ్వరం వస్తుందిరా, వీడికి ముందు కాస్త ఆవకాయ అన్నం పెరిగేసి పెట్టి అని వాడికి అన్నం పెట్టేసి, అన్నం తినేశానని అక్కడికి వెళ్ళి చెప్పకురే, భోజనం చేయలేదని చెప్పి కడుపు నిండిపోయింది కాబట్టి కొద్దిగా తిను, ఇంతే తింటానను, అంతేకాని నాన్న అలా తినకే అంటాను. ఇప్పుడు నా కొడుకుని ప్రేమించడానికి కారణం ఏమిటి? వాడికి ఉన్న జింహచాపల్యం, వాడికి ఏ లోపం ఉందో ఆ లోపానికే నా కొడుకుని నేను ఎక్కువ ప్రేమిస్తాను. నా కూతురు అమాయకురాలు, ఏది పడితే ఇది చెప్పేస్తాను. అమ్మా అలా మాట్లాడకూడదు నాన్న, ఏది అడిగారో అది చెప్పు చాలు, అంతేకాని ఒక మాట అడిగితే ఇంకా 10 మాటలు అలా ఇంట్లో విషయాలన్నీ చెప్పకూడదు, అలా చెప్పకూడదు అని పక్కన కూర్చోబెట్టుకు చెప్పానా? నా కూతురికి వాచాలత్వం ఒక ఉదాహరణకి చెప్తాను, నిజంగా దానికి ఉందని కాదు. నేను నా కూతుర్ని ప్రేమించడానికి కారణమైంది. నీ భార్య యందు ఒక లోపం ఉంటే, నీ భార్య యందు బలహీనత ఉంటే ఎత్తి చూపించి ఇందువల్ల నీతో కలిసి బ్రతకలేనని ఎందుకంటున్నావు? ఆ లోపమే నువ్వు ఆమెని ప్రేమించడానికి ఎందుకు కారణం కాదు? నీ బిడ్డలకైతే ఒక న్యాయం, బిడ్డలకి కారణమైన తల్లి వేరు విషయంలో ఒక న్యాయమా? నేను ప్రేమించడానికి కారణం దాని అమాయకత్వమే. అన్ననాడు భర్తగా పరిణితి పిచ్చి ఆయన సంగతి నాకు తెలుసు. కాపట్యం లేదు, ఏది నమ్మారో అది మాట్లాడతారు. ఆ మాట్లాడడమే ఆయనకి ఇబ్బందులు తెస్తూ ఉంటుంది. కొంత తెచ్చుకోండి, పోని మాట్లాడద్దు, ఊరుకోండి చాలు అని నా మీద ప్రేమతో నా భార్య నాకు సలహా చెప్పడం నా మీద ప్రేమతోటేనా? నాకున్న బలహీనతేనా నా భార్య నన్ను ప్రేమించడానికి కారణమైంది? దాంపత్యంలో ప్రేమ దృఢపడడానికి కారణం ఏదవ్వాలి అంటే ఒకరి బలహీనత వేరొకరు ప్రేమించడానికి కారణం కావాలి తప్ప లేనిపోని లోపాలన్నీ ఎంచి ప్రతి చిన్న విషయానికి కూడా ఈ లోపం ఉంది కాబట్టి నేను ఈమెతో కలిసి జీవించలేనని చెప్పడం పరిణతికి నిదర్శనం కాదు. భారతీయ వివాహ వ్యవస్థ అలా నేర్పలేదు. ఎంత తప్పు చేసిన వాళ్ళైనా ఎత్తి కౌగిలించుకుని శుద్ధి చేసి ఆదరించడం నేర్పిందేమో కానీ విడిపోండని విడాకులన్న మాట తెలియని ఏకైక సంస్కృతి కలిగిన దేశం ఏదైనా ప్రపంచ పటంలో ఉంటే అది భారతదేశం ఒక్కటే. అంత గొప్ప వివాహ వ్యవస్థ, అంత గొప్ప వైశిష్ట్యము కలిగినటువంటి ఈ సంస్కృతి ఇవాళ నేను మీతో అంటున్నాను అనుకుంటున్నారేమో. నేను ఇక్కడికి ప్రవచనానికి బయలుదేరే ముందు మా గోపాలకృష్ణ గారితో ఎన్ని మాటలు అన్నాను. ఎన్నో చోట్ల ప్రవచనం చేశాను. కానీ గోపాలకృష్ణ గారు, ఇవాళ సమకాలీన సమాజంలో ఏది అత్యంత ప్రధానమైన విషయమో ఆ విషయం మీద మాట్లాడమని అడిగినందుకు నిజానికి నేను భారతీయ సాంస్కృతిక పీఠం చెన్నై వారికి సత్కారం చేసి బిరుదు ఇవ్వాలి. కానీ వాళ్ళ తల్లి ప్రేమ ఏమిటంటే ఇంత మంచి విషయం మీద మాట్లాడమని అడగడమే కాకుండా వాళ్ళు నన్ను సత్కరించి బిరుదిచ్చారు. కాబట్టి ఇట్లా మంచి విషయాల మీద మాట్లాడడానికి నేనే ఉండక్కర్లేదు, నాకే పాటి తెలుసు కనుక పెద్దలైన వారి దగ్గర మంచి విషయాలు వింటూ మన పిల్లలకి చెప్తూ సంస్కృతిని రక్షించుకుంటూ, భారతదేశము అంటే సంస్కృతికి పట్టాభిషేకం చేసుకున్న దేశం. ప్రపంచ పటంలో మిగిలిన దేశాలకి ఓనామాలు తెలియనటువంటి రోజుల్లో వేదాలు చెప్పినటువంటి దేశం. అంత గొప్ప దేశం యొక్క సంస్కృతి నిలబడడానికి ఈ వివాహ వైశిష్ట్యము ప్రధాన కారణమై
అన్ని చోట్ల అందరు దంపతులు అన్ని కుటుంబాలు పరమ ప్రశాంతతతో వర్ధిల్లి దేశము ప్రపంచము కూడా శాంతికి మారుపేరుగా నిలబడేటట్టుగా ఆ పార్వతీ పరమేశ్వరులు తమ నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత వలసిన విభూతిని సమస్త జనులకు కటాక్షించెదరుగాక అని ఆ స్వామి పాదార విందములకు సాంజలి బంధకంగా నా శిరసు తాటించి నమస్కరించి ప్రార్థన చేస్తూ నేను ఇంతంతసేపు మాట్లాడుతున్నా ఇంత ప్రేమతో ఇంతటి మహానగరంలో మీరు ఎంతంత దూరాల నుంచి వచ్చారో అయినా పాపం ఎక్కడి నుంచో వచ్చాడు మన మీద ఇంత ప్రేమతో మాట్లాడుతున్నాడని నేను మంచే మాట్లాడానో చెడే మాట్లాడానో కఠినంగా మాట్లాడానో ఇంత ప్రేమతో ఇంత ఆదరభావంతో విన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలను ఆవిష్కరిస్తూ మళ్ళీ ఈశ్వరుడు శాసనం చేసినప్పుడు వేరొకసారి పండగ వాతావరణంలో కలుసుకుందాం. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.